श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Baba, Sai 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 Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री साई भक्त अनुभव संहित दामोदर सावलराम रस्ने నిన్నటి తర్వాయి నా మనస్సు ఎప్పుడూ బాబా ధ్యాసలోనే ఉంటుంది. తరచుగా వారి దర్శనం నాకు ఇక్కడే లభించేది. బాబా అప్పుడప్పుడు కఠినంగా తిట్టేవారు, కొట్టేవారు కూడా. అక్కల్కోట మహారాజు వంటి మహాత్ముల తిట్లు, దెబ్బలు శుభాలని కలుగజేస్తాయని నాకు తెలుసు. అందువల్ల బాబా తిట్లను, దెబ్బలను నేను అవమానకరంగా భావించేవాడిని కాదు. వారితో గల అనుబంధాన్ని నేను ఎన్నడూ వదులుకోలేదు. బాబా ముస్లింలను నమాజ్ చేసుకోమని, తరువాత తమ వద్ద ఖురాన్ పఠించమని చెప్పేవారు. అప్పుడప్పుడు మౌల్వీలతో మతపరమైన విషయాలు మాట్లాడుతుండేవారు. నేను మొట్టమొదట షిరిడీకి 1895 ప్రాంతంలో వెళ్ళాను. నేను వెళ్ళిన మరుసటి సంవత్సరం నుండి శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 40 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలకు జరీ అంచు జెండా ఒకటి సమర్పిస్తున్నాను. అప్పటికి నాన్న అంటే దౌలత్ షా ఇంకా పుట్టలేదు. దాసగణ మహారాజ్ కానీ, దాబోల్కర్ కానీ నా అనుభవాల గురించి నన్ను ఎప్పుడు అడగలేదు. నేను వాళ్ళకి ఏ వివరాలు చెప్పలేదు.
నాకు 3 భార్యలున్నారని వ్రాసిన విషయం వాస్తవం కాదు. నాకు 2 భార్యలు మాత్రమే ఉన్నారు. నేను జ్యోతిష శాస్త్రాన్ని సంప్రదించాను. నా జాతక చక్రంలోని 5వ స్థానంలో కేతు ఉన్నందువలన నాకు సంతానం కలగడం కష్టమని జ్యోతిష్యులు చెప్పారు. కానీ సాయిబాబా విధి విధానాన్నే మార్చి నాకు సంతాన ప్రాప్తి కలిగజేశారు. తాము ఇచ్చిన 4 మామిడి పండ్లు నా చిన్న భార్యకి ఇమ్మని, ఆమెకు 8 మంది పిల్లలు పుడతారని బాబా చెప్పారు. వారు చెప్పినట్లుగానే జరిగింది. నా వ్యాపార విషయాలలో నేను బాబాను సంప్రదించేవాడిని. ఒకసారి బొంబాయి ప్రతి మార్కెట్లో పెట్టుబడి పెట్టమని ఒక దళారి నాకు చెప్పాడు. అతను నా వ్యాపారంలో భాగస్థుడు కాదు. నేనే మొత్తం పెట్టుబడి పెట్టాలి. బాబా వద్దకు వెళ్లి మసీదులో వారి పాదాలు ఎత్తుతూ నాకు వచ్చే లాభంలో బాబాకు వాటా ఇవ్వాలని తలచాను. ఆ సమయంలో బాబా, నేను, మహల్సాపతి మాత్రమే మసీదులో ఉన్నాము. బాబా వ్యాపార విషయాలలో తగులుకొనడం నాకు ఇష్టం లేదు అన్నారు. దాంతో నేను ఆ వ్యాపారం మానుకున్నాను. మరోసారి నేను షిరిడి వెళ్ళినప్పుడు ధాన్యం వ్యాపారం చేయవచ్చా అని బాబాని అడిగాను. ధరలు పడిపోతాయని, కొన్న ధర కన్నా తక్కువ ధరకు అమ్మవలసి వస్తుందని బాబా చెప్పారు. నేను ఆ ఆలోచన కూడా మానుకున్నాను. నేను ఈ విషయాన్ని నా స్నేహితుడైన ఒక వ్యాపారికి చెప్పాను. చాలా కాలంగా ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయని, తగ్గడం జరగదని బాబా సూచన తప్పని అతను చెప్పాడు. ఆ తర్వాత శ్రావణం వచ్చింది. వర్షాలు పడ్డాయి. ధరలు అకస్మాత్తుగా పడిపోయాయి. ధాన్యాన్ని నిల్వ చేసిన వ్యాపారులు అపారంగా నష్టపోయారు. ఈ విషయంలో బాబా నన్ను కాపాడారు. బాబా అనుమతి లేనిది నేను ఏ లావాదేవీలు జరిపేవాడిని కాదు. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు షిరిడి వెళ్లి ప్రతి విషయాన్ని వారితో సంప్రదించేవాడిని. 1918లో బాబా మహాసమాధానంతరం వారి పటం ముందు చీటీలు వేసి నిర్ణయం తీసుకునేవాడిని. వారు ఇప్పటికీ నన్ను సరైన మార్గంలోనే నడిపిస్తున్నారు. ఒకసారి నేను మసీదులో భక్తులందరితో పాటు బాబా పాదాల చెంత కూర్చునున్నాను. అప్పుడు నా మదిలో మెదిలిన 2 ప్రశ్నలకు బాబా సమాధానం ఇచ్చారు. 1. బాబా దగ్గరకు అసంఖ్యాకమైన భక్తులు వస్తుంటారు కదా, వచ్చిన వారందరూ వారి నుండి లబ్ధి పొందుతున్నారా? దానికి బాబా, పూత పూసిన మామిడి చెట్టును చూడు, అందులోని పువ్వులన్నీ కాయలై పండ్లైతే ఎంత బాగుంటుంది. కానీ అలా అవుతాయా? ఎక్కువ భాగం రాలిపోతాయి. అంటే కొన్ని పువ్వులుగా, కొన్ని పిందెలుగా, మరికొన్ని గాలికి రాలిపోతాయి. ఏ కొద్దో మిగులుతాయి అన్నారు. 2. ఇది నా గురించి అడిగింది. బాబా సమాధి చెందితే నాకు దిక్కెవరు, నా గతి ఏమవుతుంది అని చింతించాను. దానికి బాబా, ఎప్పుడైనా ఎక్కడైనా నన్ను తలిచిన వెంటనే నేను నీ వెంట ఉంటానని హామీ ఇచ్చారు. బాబా ఇచ్చిన హామీని వారు 1918 ముందు, తరువాత కూడా నెరవేరుస్తున్నారు. వారు నాతోనే ఉండి నాకు మార్గం చూపిస్తున్నారు. 1910-11 ప్రాంతంలో నా సోదరులు నా నుండి వేరైపోయారు. అకస్మాత్తుగా నా సోదరి చనిపోయింది. మా ఇంట్లో దొంగలు పడ్డారు. దానిపై పోలీసు విచారణ జరిగింది. వీటన్నింటి వలన నా మనసు వికలమైంది. ఫుట్నోట్ 1. నా సోదరు చనిపోయినప్పుడు నేను దుఃఖభారంతో కుమిలిపోయి జీవితం పట్ల ఆశను, ఆనందాన్ని కోల్పోయాను. నేను బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు వారు హితవాక్యాలతో నన్ను ఓదార్చారు. అప్పా కులకర్ని ఇంటికి పంపి పూరన్ పోళీలతో విందు భోజనం చేయించి నాకు చందనం పూయించారు. 30 సంవత్సరాల నుండి నాతో ఉండిన నా పాత స్నేహితుడు నా భార్య నగల పెట్టెను దొంగిలించుకుని వెళ్ళాడు. ఆ నగలతో పాటు మంగళకరమైన నత్తు అంటే ముక్కు పుడక కూడా ఉంది. నేను బాబా ఫోటో ముందు కూర్చుని విలపించాను. మరుసటి రోజు నా స్నేహితుడు మా ఇంటికి వచ్చి క్షమాపణలు చెప్పి నగల పెట్టెను తిరిగిచ్చాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిశరద్ బాబూజీ కీ జై. డిసెంబర్ 8వ తేదీ 1936, మార్చి 10వ తేదీ 1938. అబ్దుల్ తండ్రి సుల్తాన్, వయసు సుమారు 65 సంవత్సరాలు, ముసల్మాను, ఖాందేశ్లోని నాందేడు, ప్రస్తుత నివాసం షిరిడి. నేను తపతీ నదీ తీరంలోనున్న నాందేడ్ నుండి 45 సంవత్సరాల క్రితం అంటే 1889లో షిరిడి వచ్చాను. మొదట నేను నాందేడ్కి చెందిన అమీరుద్దీన్ ఫకీరు ఆశ్రమంలో ఉన్నాను. ఆ ఫకీరుకు సాయిబాబా కల్లో కనపడి 2 మామిడి పండ్లను ప్రసాదించి వాటిని నా చేతికిచ్చి నన్ను షిరిడి పంపమని ఆదేశించారు. అమీరుద్దీన్ ఫకీరు తన కల విషయం చెప్పి
మామిడి పండ్లను ఇచ్చి నన్ను షిరిడీలోని శ్రీ సాయిబాబా దగ్గరికి వెళ్ళమన్నారు. నేను ఇక్కడికి నా 20వ సంవత్సరంలో వచ్చాను. అప్పటికి నానాసాహెబ్ చాందోర్కర్ కూడా బాబా వద్దకు రాలేదు. బాబా నన్ను చూడగానే నా కాకి వచ్చింది. మేరా కావ్లా ఆలా అంటూ ఆహ్వానించారు. బాబా నన్ను తమ సేవకు పూర్తిగా అంకితమవ్వమని ఆదేశించారు. మొదటి నుండి నేను 5 అఖండ దీపాల్లో లెండి, మసీదు, చావడి మొదలగు నూనె పోయటం, వెలిగించటం మొదలైన పనులు చేసేవాడిని. బాబా నాకు కానీ మరెవరికి కానీ భోజనం పెట్టేవారు కాదు. ఏదో విధంగా భిక్ష చేసి భోజనం సంపాదించుకునేవాడిని. నేను ప్రస్తుతం గుర్రపుశాలలో 5-6 సంవత్సరాలు నివసించాను. నేనెప్పుడూ బాబా సేవ చేస్తూ వారి చెంతనే గడిపేవాడిని. నేను రోజుకు 3 సార్లు స్నానం చేసేవాడిని. మసీదులో వారి చెంత ఖురాన్ పఠించేవాడిని. ఒక్కోసారి బాబా ఖురాన్ను తెరిచి ఆ పేజీలో ఉన్న భాగాల్ని చదవమనేవారు. అప్పుడప్పుడు వారు ఖురాన్లోనున్న వాక్యాలను చెప్పేవారు. బాబా నోటి నుండి వెలువడిన ప్రతి మాట పవిత్రమైనదే. వారి మాటలను మరాఠీ, మోడీ లిపిలో పుస్తకంలో వ్రాసేవాడిని. బాబా నోటి నుండి వెలువడిన మాటలు నన్నే కాక అందరినీ సరైన మార్గంలో నడిపిస్తాయని నా నమ్మకం. అందువల్ల వారి ప్రవచనాలు పుస్తకాన్ని క్రింది విధంగా ఉపయోగించేవాడిని. ఎవరైనా తమ భవిష్యత్తు తెలుసుకోదలుచుకున్నప్పుడు కానీ, క్లిష్ట సమస్యలు ఎదురైనప్పుడు కానీ నా దగ్గరకు వచ్చేవారు. నేను భక్తితో బాబాను తలుచుకుని పుస్తకాన్ని తెరిచేవాడిని. తెరిచిన పేజీలో వాళ్ళ భవిష్యత్తుకు లేదా సమస్యలకు సంబంధించిన సమాధానం ఉండేది. అందుకు 2 ఉదాహరణలు ఇస్తాను. బాబా సమాధి చెందిన తర్వాత సాయి మందిరంలో ఒక బావిని తవ్వారు. కానీ ఆ బావిలో త్రాగటానికి ఉపయోగపడని ఉప్పు నీళ్లే పడ్డాయి. వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. నేను ప్రవచనాల పుస్తకాన్ని సంప్రదించాను. మరికొంత లోతు తవ్వితే మంచినీళ్లు పడతాయని అందులో ఉంది. నేను వెళ్ళి మరి 2 అడుగులు త్రవ్వాను. మంచినీళ్లు పడ్డాయి. రెండవది బారిస్టర్ గాడ్గిల్కి సంబంధించిన విషయం. అతని కుమారుడు ఇంగ్లాండ్ వెళ్ళి ఉన్నాడు. అతను తిరిగి ఇండియా వస్తాడా లేక అక్కడనే స్థిరపడతాడా అని అడిగాడు. నేను అతను తిరిగి వస్తాడని చెప్పాను. అలానే అతని కుమారుడు తిరిగి వచ్చాడు. నేను ఈ ప్రవచనాల పుస్తకాన్ని ఖురాన్ అంత పవిత్రంగా భావించేవాడిని. నేను ఈ పుస్తకాన్ని పఠిస్తూ జపమాల తిప్పుతూ బాహ్య ప్రపంచం మర్చి అందులో పూర్తిగా నిమగ్నమయ్యేవాడిని. నేను ఒక స్త్రీ ముఖం చూసి ఆమెకు వివాహం అవుతుందా, సంతానం కలుగుతుందా లేదా అనే విషయాలు చెప్పగలిగేవాడిని. నేను అలా చాలాసార్లు చెప్పాను. నేను చెప్పినవన్నీ నిజాలయ్యాయి. ఇదంతా బాబా కృప వల్లనే సంభవమైంది. నా దగ్గరకు వచ్చే వాళ్ళని నేను ఆశీర్వదించేవాడిని. పైన చెప్పినట్లు నేను ఈ పుస్తకాలను పారాయణ గ్రంథంగానే కాక భవిష్యత్ దర్శనంగా కూడా ఉపయోగించేవాడిని. షిరిడీలో స్తూపంగా కట్టబడిన దానిపై నందదీపం లేక అఖండ దీపం ఉండేది. సాధారణంగా బాబా ఆ స్తూపం వెనుక కూర్చునేవారు. అక్కడి నుండి వారికి ఆ దీపం కనిపించేది కాదు. బాబా ఆ దీపం వైపు దృష్టి సారించినట్లు కూడా నేను చూసి ఎరగను. నేను బాబాకు లెండి ఇతర చోట్ల సేవ చేసేవాడిని. లెండిలో కుండల నిండా నీరు తెచ్చి పెట్టేవాడిని. బాబా 2 కుండల దగ్గర కూర్చొని నీటిని అన్ని దిక్కులకు చల్లేవారు. బాబా అలా ఎందుకు చేసేవారో, నీరు చల్లేటప్పుడు వారేదైనా మంత్రం ఉచ్చరించేవారో లేదో నేను చెప్పలేను. ఆ సమయంలో నేను తప్ప మరెవరూ అక్కడ ఉండేవారు కాదు. బాబా చెంత నేను తప్ప ఇతర మహమ్మదీయులెవరూ
ఖురాన్ కానీ, ఇతర పవిత్ర గ్రంథాలని పారాయణం చేసినట్లు నేను ఎరగను. అప్పుడప్పుడు పవిత్రమైన పదాలను ఉచ్చరిస్తూ ఉండేవారు. వీటన్నిటిని బాబా అనుమతితో పుస్తకంలో వ్రాసేవాణ్ణి. ఈ పుస్తకాన్ని మీరు కానీ, ఇతర భక్తులు కానీ చదవవచ్చును. దీనిలో లిపి దేవనాగరిలో కానీ, మోడీలో కానీ ఉంటుంది. తర్వాత అబ్దుల్లా ఈ పుస్తకాన్ని బివి నరసింహస్వామి గారు చేతికిచ్చారు. వారు పుస్తకాన్ని తెరిచి చూశారు. అది మరాఠీలో వ్రాయబడి ఉంది. అందులో బాబా నోటి నుండి వెలువడిన మాటలో ఉండటం మారుతి సూత్రాలున్నాయి. దేవుని యొక్క అవతారాలున్నాయి. హిందూ దశావతారాలతో మహమ్మద్ మరికొందరిని సాంప్రదాయబద్ధంగా జోడించి వరుసగా వ్రాయబడి ఉన్నాయి. దానికి తగ్గట్లే బాబా వారిని అనుసరించే అబ్దుల్ ఇద్దరు హిందూ అవతారాల పట్ల, మారుతి పట్ల భక్తి ప్రవృత్తులతో ఉండేవారు, ప్రార్థించేవారు. మార్చి 10, 1938న షిరిడీలో చెప్పిన విషయాలు. మహమ్మదీయులెవరూ బాబాకు ఖురాను, షరీఫ్ వంటి పవిత్ర గ్రంథాలను చదివి వినిపించడం కానీ, వాటిలోని విషయాలను వివరించమని అడగటం కానీ జరగలేదు. ఎంతోమంది ఫకీర్లు, ముస్లిం సాధువులు బాబా దగ్గర వచ్చేవారు. బాబా వారితో ఏ విషయాలు మాట్లాడేవారో నాకు తెలీదు. నేను ఎక్కువ సమయం బాబా సేవలోనూ, వీధులను చిమ్మి శుభ్రపరచడంలోనూ, రాత్రంతా బాబా సన్నిధిలో ఖురాన్ చదవటం వంటి పనుల్లో నిమగ్నమై ఉండేవాణ్ణి. రాత్రి సమయాల్లో నిద్రపోకుండా ఖురాన్ చదువుతూ ఉండమని బాబా చెప్పేవారు. పవిత్రమైన ఖురాన్ చదువుతూ తూగకూడదని, నిద్రలోకి జారకూడదని కూడా బాబా చెప్పేవారు. స్వల్పంగా తిను, ఒక్క పదార్థంతో తృప్తిపడు, రుచులకు పోవద్దు, అతిగా నిద్రపోవద్దు అని బాబా చెప్పేవారు. ఇంకా బాబా నేను చదివిన దానిపై ధ్యాస ఉంచమనేవారు. వారు నాతో నేను ఎవరిని అని విచారించమని చెప్పారు. నేను వారి సలహా పాటించి కొద్దిగా తిని రాత్రులు నిద్రపోకుండా ఖురాన్లోని శ్లోకాలను మననం చేసుకుంటూ ఉండేవాడిని. అలా చేసేటప్పుడు నేను మోకరిల్లే భంగిమలో ఉండేవాణ్ణి. ఒక రాత్రి నేను బాగా అలసిపోయి ఉన్నందువల్ల దోసిల్లో ముఖం పెట్టుకొని నిద్రలోకి జారబోతున్నాను. అప్పుడు బాబా చంద్రుణ్ణి చూడటానికి ప్రయత్నిస్తున్నావా అన్నారు. ఆ రాత్రి నేను నిద్రమత్తులో బాబా మీద ఒరిగిపోయాను. బాబా నా పాదాలపై నెమ్మదిగా తట్టడంతో మేలుకున్నాను. మరుసటి రోజే నేను ముఖం కడుక్కోవటానికి దోసిల్లో నీళ్లు తీసుకున్నప్పుడు చిత్రంగా దోసిల్లో పూర్ణచంద్రుడు కనిపించాడు. అప్పుడు సమయం మధ్యాహ్నం 2 గంటలు. ఈ దృశ్యం గురించే బాబా చెప్పారు. నేను లెండిని, అందులో బాబా వెలిగించిన అఖండ దీపాన్ని సంరక్షిస్తూ ఉండేవాడిని. ఆ రోజుల్లో ఆ దీపం నేలలో 2 అడుగుల లోతుకు త్రవ్వబడిన గుంటలో ఉండేది. దీపం ఆరిపోకుండా దానిపై పందిరి ఉండేది. పందిరిపై రేకులు చుట్టూ 20 తెరలు కట్టబడి ఒక గుడారంలా కనిపించేది. నేను ఆ గుడారంలో ఉంటూ దీపాన్ని సంరక్షిస్తూ ఉండేవాడిని. తర్వాత ఆ స్థలానికి కొంచెం దూరంలో ఇటుకలు, సున్నంతో దిమ్మెను ఒకదాన్ని నిర్మించారు. ఆ దిమ్మె మీద చుట్టూ మూసి ఉన్న అరలోనికి దీపాన్ని మార్చారు. బాబా లెండికి వచ్చి దీపానికి దగ్గరగా కూర్చునేవారు. నేను 2 బకెట్లతో నీరు తెచ్చి వారి దగ్గర పెట్టేవాడిని. వారు ఆ నీటిని దీపం చుట్టూ చల్లేవారు. తర్వాత అన్ని దిక్కుల వైపు కొన్ని గజాలు నడిచి వెళ్ళి అక్కడ నిలబడి ఆ దిక్కు వైపు తదేకంగా చూస్తుండేవారు. నేను సాయికి చేసే సేవ అందరికీ చేసినట్లుగా భావించేవాడిని.
షిరిడీ పొలిమేరలో ఉన్న కాలువలో బాబా బట్టలు ఉతికి తెచ్చేవాణ్ణి. మసీదు, చావడి వాటి పరిసరాలు శుభ్రంగా చిమ్మేవాణ్ణి. దీపాలు తుడిచి నూనె పోసి పెట్టేవాణ్ణి. బావి నుండి నీరు తోడి తెచ్చేవాణ్ణి. బాబా తిరిగి వీధులన్నీ చిమ్మటమే కాక బాబా తిరిగే వీధులన్నీ చిమ్మటమే కాక మలాన్ని కూడా ఎత్తి పారేసేవాణ్ణి. బాబా నన్ను హలాల్ కుర్ అని, మై మిరియాంబి అని, అంటే నా పాకివాడ అని పిలిచేవారు. ఈ షిరిడీలో నివసించే తొలి రోజుల్లో ఆమె వీధులకు చిమ్మి శుభ్రపరిచేది. నేను ఆ పనిలో ఆమెకు సహాయపడినేవాడిని. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. నా ప్రాపంచిక ఆధ్యాత్మిక అవసరాలన్నీ బాబానే చూస్తున్నారు. రాధాకృష్ణ చనిపోయిన చాలా కాలం తర్వాత బాబా మహాసమాధి అనంతరం, అంటే 1927 ప్రాంతంలో ఆమె నివసించిన శాలలో ఒకరోజు ఖురాన్లోని శ్లోకాలను మననం చేసుకుంటూ ఉన్నప్పుడు శిథిలావస్థలో ఉన్న శాల యొక్క 3 మట్టి గోడలు హఠాత్తుగా కూలిపోయాయి. నడుము వరకు ఆ శిథిలాలలో నేను కూరుకుపోయాను. అయినా నాకు ఏ ప్రమాదము జరగకుండా బాబానే నన్ను కాపాడారు. బాబా నన్ను ఆస్వాదించి వారి చెంతనే ఉంచుకున్నారు. బాబాను సేవించుకోమని మొదట నా గురువైన అమీరుద్దీన్ నన్ను ఆదేశించారు. నేను అలాగే చేశాను. ఒకరోజు ఆయన షిరిడీ వచ్చి నన్ను తమతో రమ్మని పిలిచారు. బాబా ఆదేశిస్తే వస్తానని చెప్పాను. కానీ బాబా అలాంటి ఆదేశమేది ఇవ్వనందున నేను షిరిడీలోనే బాబా వద్ద ఉండిపోయాను. అమరుద్దీను షిరిడీ నుండి వెళ్ళిపోయారు. బాబా నన్ను ఆస్వాదించే తీరు విచిత్రంగా ఉండేది. ఒక్కొక్కసారి వారి ఆశీర్వాదం తిట్లు, దెబ్బల రూపాలలో ఉండేది. చాలాసార్లు నన్ను జోగును కొట్టేవారు. నాతో 1 తేరేకు దరియాకు పార్ ఉతార్ దియా, 2 తేరా మట్టి సోనా బనా దియా, 3 క్యా బడి మాడి బాందియా అనేవారు. వీటి భావం: 1 నీవు భవసాగరాన్ని దాటడానికి తోడ్పడతాను. తేరా మట్టి సోనా బనాదియా అంటే నీ మట్టిని బంగారంగా మార్చాను. 3 క్యా బడి మాడి బాందియా అనేవారు. ఎంత పెద్ద భవనాన్ని కట్టించాను. మొదటి 2 నా ఆధ్యాత్మిక ప్రగతి గురించి బాబా చెప్పి ఉండవచ్చు. 3వది నా భవిష్యత్తును సూచిస్తూ చెప్పినది అయి ఉండవచ్చు. బాబా సమాధి చెందిన తరువాత నేను సమాధి పూజ నిర్వహిస్తూ 8-9 సంవత్సరాలు బూటివాడలోని గదిలో నివసించేవాడిని. బాబా ఉదయాన్నే చావడిలో కూర్చొని ఈ విధంగా నన్ను ఆశీర్వదించి మసీదుకు బయలుదేరేవారు. వారు తరచుగా అవతారాల గురించి చెప్తూ ఉండేవారు. వారు చెప్పినవన్నీ ఈ పుస్తకంలో వ్రాయడం జరిగింది. అబ్దుల్ ఒక పాత పుస్తకాన్ని తీసి చూపించాడు. అందులో కొన్ని భాగాలు దేవనాగరికిలో, కొన్ని మోడీలో, మరికొన్ని ఉర్దూలో ఉన్నాయి. ఇవి ఎవరు వ్రాశారో చెప్పేందుకు అతను ఇష్టపడలేదు. తోటి భక్తుల అభిప్రాయం ప్రకారం ఇవన్నీ వ్రాయడానికి కావలసిన పరిజ్ఞానం అబ్దుల్కు లేదని తెలిసింది. కానీ ఈ రచయిత బివి నరసింహస్వామి ప్రార్థన మేరకు పుస్తకంలో వ్రాసి ఉన్న ప్రవచనాలను అబ్దుల్ చదివి వినిపించాడు. బాబా అవతారాల గురించి చెప్పినది క్రింది విధంగా వ్రాయబడి ఉంది. బాబా మొదట చెప్పింది ఓంకార్, ఓంకార్ సే భవకార్, భవకార్ సే ఆద్, ఆద్ సే అలేక్, అలేక్ సే నిరంజన్, निरंजन से निराकार, निराकार से नील, नील से अनिल, अनिल से शून्य, केशव, अम्र, उत्तर,
పూర్వ్, ఫిర్ రక్ష్, ఫిర్ మత్స్యావతార్, మనాయత్, అస్మిత్, జమిద్, భగీరథ్ అంటే భగీరథ్, ఉచ్చాయత్, దేకాయత్, బలింతర్, తిర్మక్ర్, త్రయంబక, కచావతార్, ఉచాయత్, దేఖాయత్, ప్రజాయత్, ఉగ్రసేన్, కదీన్, డాల్, బారక్షర్, వరహావతార్, ఖలీపత్, గోత్ర, విష్ణు, హరితక్, బబ్రసేర్, నరసింహ అవతార్, సేజ్వార్, రేవక్, బందోపస్త్, బైల్, చంద్, కాసిప్, వామన అవతార్, షాన్, జాన్, మ్యాన్, నూర్, తేజ్, కమల్, కదరం, ఆద్, బుద్, గస్తవతార్, కబూబై, హరిపర్వ, అనార్ద్, జయవ్, అవి, అతస్ధర్మ్, మాందత, ఇస్రన్, జమదగ్ని, పరశురామ అవతార్, రాజాజీ జాతి, కవాదిక్, రాజా, దశరథ్, రాజ్, చంద్రాజీ అవతార్, అంకుశ్, ఆజ్ఞపురుష్, హీర్పాల్, బజాల్, పేతృ, విదురత్, సుర్సేన్, వాసుదేవ్, శ్రీకృష్ణాజీ అవతార్, ప్రతి, మదన్, అనురుదాస్, इसितहार, भद्दा, जली अवतार, ब्राह्मण हुआ, राजपूत हुआ, गौली हुआ, बाद मुसलमान हुआ, चतुर्युग में 4 अवतार, तीर्थ में 3 अवतार, त्रेता युग द्वापर में 2, अधर्वन में 1 अवतार, मत्स्य, कच्छ, वराह, नरसिंह, वामन, परशुराम, कृष्णाजी, बौद्धो भी कल्कि, यानी इब्राहिम 4 वेद कियो, एटराव को वास्ते कलम शरीफ उतारा है, खुदा की कुदरत खुदा ही जाने हर वेद में हजारों अवतार निकाले, मगर हर जमाने की इबादत जुदा जुदा है, यूं भी है हिंदुस्तान गाड़ी पर, 8 बादशाही करेगा, ये खबर 18 పురాణ్ మే హై. ఇంకా చాలా ఉన్నప్పటికీ అబ్దుల్ చాలా నెమ్మదిగా చదవడంతో అదంతా చదవడానికి సమయం లేకపోయింది. సెప్టెంబర్ 11వ తేదీ 1936 థానా. అబ్దుల్ రహీం శంసుద్దీన్ రంగారి, పెయింటరు, వయసు 65 సంవత్సరాలు, ముసల్మాను, మహాగిరి, థానా. 1913లో థానాలో కాకుండా షిరిడీలో కూడా ప్లేగు వ్యాపించి ఉంది. అప్పుడు నా భార్య ఏదో తెలియని జబ్బుతో నెల రోజులు ఉండి బాధపడుతూ ఉంది. ఆమె గొంతు దవడలు వాచి ఏమీ తెలియలేని పరిస్థితి ఏర్పడింది. ఎన్నో మందులు వాడాము, కానీ ఫలితం లేకుండా పోయింది. మా పొరుగున నివసించే స్థానిక ప్లీడరు అయిన ఆర్జీ గుప్తే అన్నతడు నా భార్యను షిరిడీలో ఉన్న సాయిబాబా వద్దకు తీసుకువెళ్ళమని, అలా చేస్తే ఆమె జబ్బు నయమవుతుందని సలహా ఇచ్చాడు. అతని సలహా పాటించి షిరిడీ బయలుదేరాము. ప్రయాణం మొదలైనప్పుడు ఆమె ఏమీ తినలేని పరిస్థితిలో ఉంది. కానీ మార్గమధ్యలో ఇగత్పురిలో ఆమె టీ త్రాగగలిగింది. నాసిక్లో కొంచెం ఆహారం తీసుకోగలిగింది. ఇది ఒక శుభ సూచకం. ఆమె త్వరగా కోలుకోసాగింది. మేము షిరిడీ చేరాము. నేను మసీదులోనికి వెళ్ళి బాబాకు నమస్కరించాను. వారు హిందుస్థానీలో మాట్లాడారు. బాబా, ఎక్కడి నుండి వస్తున్నావు? నేను థానా నుండి. బాబా, దేనికోసం? నేను, నా భార్య గొంతువాపుతో బాధపడుతుంది. బాబా, ఆమెను మసీదులోనికి రమ్మని చెప్పు. ఆమెను లోనికి తీసుకువెళ్ళాను. ఆమె బాబాకు నమస్కరించగా బాబా ఆమె శిరస్సుపై తమ హస్తాన్నుంచి భగవంతుడు మంచి చేస్తాడు, ఖుదా అచ్చా కరేగా అని ఆశీర్వదించారు. బాబా అడగకుండానే నేను వారికి రూపాయి 4 అనాల దక్షిణ సమర్పించాను.
వారు స్వీకరించి ఊదిని ప్రసాదించారు. తర్వాత మేము 2 గంటలు అక్కడే గడిపాము. నా భార్య గొంతు, దవడవాపు త్వరగా తగ్గిపోసాగాయి. కనుక ఇంకా అక్కడ నుండి బయలుదేరవచ్చనిపించింది. కానీ బాబా నన్ను అక్కడే ఉండమన్నారు. నా భార్య 2 ఏళ్ల కొడుకుతో కొత్త ప్రదేశంలో ఉండడం ఇష్టం లేక బాబా అనుమతి తీసుకోకుండానే ఇంటికి బయలుదేరాము. మేము వచ్చిన టాంగా గ్రామంలో ఉంది. మేము దానిలోనే తిరిగి కోపర్గాంకు బయలుదేరాము. సగం దూరం వెళ్ళేంత వరకు మాకు ఏ ఇబ్బంది కలగలేదు. కానీ కొద్దిసేపటి తరువాత టాంగా ఇరుసు విరిగిపోయింది. అప్పుడు రాత్రి 10 గంటలయ్యింది. వేరే వాహన వసతి లేక నిర్మానుష్యమైన దారిలో చిక్కుకొని పోయాము. ఆ రాత్రి వేళ మేము అన్ని మైళ్ళ దూరం వెనుకకు నడవలేము, ముందుకు వెళ్ళలేము. మరోపక్క దారిదోపిడి దొంగల భయం తలదాచుకునేందుకు చోటు లేక చలిలో వణుకుతూ 2 గంటలు గడిపాము. అటువంటి ఇబ్బందికర పరిస్థితి ఎవరికీ రాకూడదు. బాబా మాటలు పెడచెవిన పెట్టినందుకు చింతించాము. అర్ధరాత్రి దాటిన తర్వాత ఏదో బండి వస్తున్న చప్పుడు వినిపించింది. బండివాడు థానావాలా అని అరుచుకుంటూ వస్తున్నాడు. నేను అతనిని ఆపి నేనే థానావాలే అని చెప్పాను. ఈ అర్ధరాత్రి సమయంలో మా దుస్థితి ఎలా తెలిసింది, ఇక్కడికి ఎలా వచ్చావు అని ఆ టాంగా వాళ్ళను అడిగాను. నన్ను బాబా పంపించారని అతను చెప్పాడు. ఎందుకోసం అని నేను అడిగాను. మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి అని చెప్పాడు. తర్వాత మేము ఆ టాంగా ఎక్కి సిడీకి చేరాము. మేము మసీదు చేరేసరికి రాత్రి 1 లేక 2 గంటలే ఉంటుంది. బాబా మమ్మల్ని చూస్తూనే నా అనుమతి లేకుండా మీరు వెళ్ళారు, అందుకే ఇలా అయ్యింది అన్నారు. మీ అనుమతి లేకుండా వెళ్ళినందుకు క్షమించండి అన్నాను. అప్పుడు బాబా మమ్మల్ని ఆ రాత్రి మసీదు వద్దే ఉండమని చెప్పారు. తరువాత వారు లోపలికి వెళ్ళి తమ సహజ రీతిలో ధ్యాన నిమగ్నులైనారు. మరుసటి ఉదయం బాబా భిక్షకు వెళ్ళి రొట్టెలు, కూర తీసుకొచ్చారు. వారు కొంత తీసుకున్న తర్వాత మిగిలినది మాకు ఇచ్చి తినమన్నారు. మేము తిన్నాము. బాబా ఇచ్చిన రొట్టెను నా భార్య తినగలిగింది. మేము సిడీలో ఆ రోజు గడిపిన 2 గంటల సమయంలో వారితో మాట్లాడినది చాలా తక్కువ. నేను బాబా చేతులకు, నుదుటికి చందనం పూసి ఉండడం గమనించాను. ముస్లింలు ఇలా చందనం పూసుకోరు కదా, మీరు ఎందుకు అంగీకరించారు అని బాబాను అడిగాను. బాబా జైసా దేశ్ తైసా వేస్, ఏ దేశంలో ఉంటే ఆ దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలి అన్నారు. వాళ్ళు తమ తమ దైవాలను పూజించడానికి బదులు నన్ను వాళ్ళ దేవునిగా భావించి పూజిస్తున్నారు. దానికి నేను ఎందుకు అభ్యంతరం చెప్పి వారిని నొప్పించాలి? నేను కూడా భగవంతుని భక్తుడినే అని కూడా అన్నారు. తర్వాత మా సంభాషణ ఇలా జరిగింది. బాబా, నీవు నిన్న వచ్చి ఉంటే బాగుండేది. నేను ఎందుకు? బాబా, నిన్న భజన జరిగింది. రాత్రంతా నేను ఏడ్చాను. వాళ్ళు నన్ను తిట్టారు. వాళ్ళు మిమ్మల్ని ఎందుకు తిట్టారు? బాబా, నేను తిట్టారు అని చెప్తే అందరూ అర్థం చేసుకోరు, కానీ నువ్వు అర్థం చేసుకోగలవు. మహాత్ములు నింద, స్తుతులను సమభావంతో స్వీకరిస్తారు. కొందరైతే స్తుతిని నింద అని వ్యవహరిస్తారు. పైన ఉదహరించిన భజనలో బాబాను గొప్పగా కీర్తించి ఉంటారు. బాబా ఆ స్థితిని తమ స్వాభావిక రీతిలో నింద అని ప్రస్తావించారు. భగవంతుని సంకీర్తనలో హృదయాన్ని ద్రవింపజేసే సంగీతం ఆర్తి ఆర్ద్రతలతో సంగమించినప్పుడు మహాత్ముల చేత కూడా కన్నీరు పెట్టిస్తుంది. నేను భగవంతుడిని స్తుతిస్తూ పాడుతున్నప్పుడు భక్తుడు ఏడుస్తాడు, నవ్వుతాడు, నృత్యం కూడా చేస్తాడు. బాబా, అవును, నువ్వు చెప్పింది నిజమే. నీకు నీ గురువు ఉన్నారు కదా? నేను ఉన్నారు. వారి పేరు హబీ బలీషా చిస్తి నిజామీ. బాబా, అందుకే నీవు సరిగ్గా అర్థం చేసుకోగలిగావు. మా గురువు నేను ఇక్కడికి రావడానికి 12 సంవత్సరాల ముందే సమాధి చెందారు. వారు బయటకు వెళ్ళినప్పుడు భక్తులు సంగీత వాయిద్యాలతో ఆయన్ను అనుసరించేవారు. నాకు వెంటనే ఆ విషయం గుర్తుకు వచ్చింది. తర్వాత బాబా మాకు ఇంటికి వెళ్ళడానికి అనుమతించారు. నేను బయటికి వెళ్ళి టాంగా కోసం చూశాను. ఎంతసేపు చూసినా టాంగా కనపడలేదు. నేను తిరిగి వెళ్ళి బాబాకు ఆ విషయం చెప్పాను. బాబా వెళ్ళి చూడు, అక్కడ ఒక టాంగా ఉంది అన్నారు. నేను వెళ్ళి చూశాను. నిజంగానే అక్కడ టాంగా ఉంది. అకస్మాత్తుగా అక్కడికి టాంగా ఎలా వచ్చిందో మాకు అర్థం కాలేదు. బాబా ఆశీర్వాదాలు పొంది మేము తిరిగి వచ్చాం. నా భార్య ఆరోగ్యం బాగైంది. ఆ తర్వాత 7 సంవత్సరాలకు ఆమె చనిపోయింది. నేను సిడీ వెళ్ళింది ఒకసారి మాత్రమే. అయినా నాకు బాబాపై అపార నమ్మకం ఏర్పడింది. ప్రతి రాత్రి నిద్రించే ముందు వారిని, ఇతర సాధువులను స్మరించుకుంటాను. నేను బాబాను ఆర్తిగా తలుచుకున్నప్పుడు వారు నాకు దర్శనమిస్తారు. శ్రీ సచ్చిదానంద
साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ उनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ उनि शरद बाबूजी की जय। సెప్టెంబర్ 26వ తేదీ 1936 భాద్రా. రజబ్ ఆలీ మహమ్మద్, కాంట్రాక్టరు, వయసు 49 సంవత్సరములు, ఖోజా టర్న్ రోడ్, బాంద్రా. బాబా సమాధి చెందడానికి దాదాపు 8 సంవత్సరాల ముందు వారిని గురించి ఇక్కడి వాళ్ళు గొప్పగా చెప్పడంతో నేను బాబాను దర్శించాను. నేనప్పుడు నా వ్యాపార నిమిత్తం నాసిక్ వెళ్ళాను. నేను అక్కడకు వెళ్ళినప్పటికీ సరుకు చెట్ల బెరడు అందివ్వడంలో జాప్యం జరిగింది. నాసిక్లో వ్యర్థంగా కాలం గడపటం ఇష్టం లేక షిరిడీ వెళ్ళి సాయిబాబాను దర్శించాను. నేను సాయిబాబాను అద్భుత శక్తులు కలిగిన గొప్ప మహాత్మునిగా భావించేవాడిని. ఆత్మజ్ఞానం కలవారికి మాత్రమే ఈ అద్భుత శక్తులు సాధ్యమవుతాయి. వారికి ఒక టెంకాయి కలకండ సమర్పించాను. వారు నన్ను దక్షిణ అడగలేదు, నేను ఇవ్వలేదు. తరువాత నేను ఈరోజు కానీ లేదా రేపు ఉదయం కానీ బయలుదేరడానికి అనుమతించమని వారిని కోరాను. సాయిబాబా, అతడు నీకు సరుకు ఇవ్వడానికి ఇంకా సిద్ధంగా లేడు అన్నారు. సరుకు ఇవ్వనప్పుడు నాసిక్లో నేను చేసేదేమీ లేదు. అందువల్ల సాయిబాబా సన్నిధిలోనే 2-3 రోజులు గడపడానికి నిర్ణయించుకొని అక్కడే ఉండిపోయాను. నేను ప్రత్యేకించి వారిని ఏ కోరికతోనూ దర్శించలేదు. వారిపై నాకున్న నమ్మకాన్ని దృఢపరిచేటట్టు చేయమని మాత్రం వారిని ప్రార్థించాను. వారిపై సంపూర్ణ విశ్వాసంతో చనిపోతే నాకు సద్గతి లభిస్తుందన్న ఉద్దేశ్యంతో మనసులోనే దాని కొరకు వారిని ప్రార్థించాను. బాబా నా తలపై వారి హస్తాన్నించి ఆశీర్వదించారు. వారి ఆశీర్వాదం ఫలించి నా నమ్మకం క్రమేణా వృద్ధి చెందింది. బాబా ఊదీపై కూడా నాకు అపారమైన నమ్మకం ఉంది. ఈ ఊదీని ఛాతీకి, కళ్ళకు, నుదుటికి పూసుకొని బాబాను ధ్యానించేవాడిని. నా కష్టాలన్నీ సమసిపోయేవి. ఇంకా వివిధ సందర్భాలలో ఊదీని ఉపయోగించి సత్ఫలితాలు పొందేవాడిని. 5 సంవత్సరాల క్రితం నా గేదె ఒకటి ఈనలేక చాలా అవస్థపడింది. దాని బాధ చూడలేక పశువుల డాక్టర్ను పిలిపించాను. నేను మున్సిపాలిటీలో శానిటరీ కమిటీకి చైర్మన్గా అయినందువల్ల అతను వచ్చి గేదెను చికిత్స చేశాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. నేను బాబాను ధ్యానించి దాని తలపై ఊది రాశాను. 10 నిమిషముల తర్వాత అది సునాయాసంగా ఈనింది. అలా ఎన్నో సందర్భాలలో ఊది సత్ఫలితాలను ఇచ్చింది. శ్రీ సాయిబాబా ఇప్పటికీ గొప్ప శక్తులు గల సిద్ధపురుషుడని చెప్పడానికి నాకు ఎలాంటి సందేహమూ లేదు. సాధు సత్పురుషులు ఒక స్థితి నుండి మరొక స్థితికి వెళతారే తప్ప వారికి మరణం లేదని ఇస్లాం సాంప్రదాయం చెబుతుంది. నేను ఎందరో మహాత్ముల సమాధులను ఢిల్లీలో దర్శించాను. మరియు సశరీరులుగా ఉన్న నాగపూర్కు చెందిన తాజుద్దీన్ బాబా, పూనాకు చెందిన బాబాజాన్ మొదలైన మహాత్ములను దర్శించాను. నాకు అనేక అనుభవాలు ఉన్నాయి. ఇవి నా సద్గతి కొరకు విశ్వాసాన్ని పెంచడమే కాక నాకు ప్రాపంచిక ప్రయోజనాన్ని కూడా చేకూర్చాయి. నీవు విడిగా 100 ప్రార్థనలు చేయడం కన్నా ఒక మహాత్ముని సన్నిధిలో గడపటం ఎంతో ఉత్తమమని ఒక నానుడి ఉంది. దానిని నేను గట్టిగా నమ్ముతాను, ఆచరిస్తాను. మా ఇంటిలో సాయిబాబా పింగాణి విగ్రహం మరియు సాయిబాబా పటము ఉన్నాయి. మా కుటుంబమంతా ప్రతి గురువారం ఆ విగ్రహం ముందు సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తాము. డిసెంబర్ 15వ తేదీ 1936
బాంద్రా. ఆదం దళాలి, ఎస్టేట్ బ్రోకర్, దళారి. వయసు సుమారు 70 సంవత్సరములు. నౌపాడ మసీద్ దగ్గర, బాంద్రా. నేను ఎంతో కాలం నుండి శ్రీ సాయిబాబా భక్తుడను. వారితో నాకున్న అనుభవాలు శ్రీ సాయి లీలా మాసిక పత్రికలో ప్రచురించబడ్డాయి. చాలా కాలం నుండి నేను బాబా వద్దకు వెళుతున్నాను. వారు దయామయులు, గొప్ప దాతృత్వం కలవారు. వారు నాకు ఎన్నో సందర్భాలలో సహాయపడ్డారు. ముఖ్యమైనవి కొన్ని వివరిస్తాను. నా కుమారుని వివాహం జరపదలచి బాబా అనుమతి కోసం వారిని ఎన్నోసార్లు ప్రార్థించాను. అడిగిన ప్రతిసారి బాబా వాయిదా వేస్తూ వచ్చారు. నేను ఎన్నో ఉత్తరాలు కూడా వ్రాశాను. ప్రతిసారి వారి దగ్గర నుండి వచ్చే సమాధానం అల్లా మాలిక్ హై అని మాత్రమే. అలా 3 సంవత్సరాలు గడిచిన తరువాత వారు నా కుమారుని వివాహానికి అంగీకరించడమే కాక తేదీని కూడా నిర్ణయించి వివాహం జరిపించమని నన్ను ఆదేశించారు. నేను సంతోషించాను. కానీ పేదవాడిని అయినందువల్ల నా దగ్గర డబ్బు లేదు. పెండ్లి కుమార్తె తరఫున ఖర్చులు కూడా నేనే భరిస్తానని ఒప్పుకున్నాను. నేను బాబా సహాయాన్ని అర్థించాను. నాకు బాబా ఎలా సహాయపడ్డారో వివరిస్తాను. వివాహానికి 10 రోజుల ముందు నాకు అనుకోని విధంగా ఒక పని దొరికి వెంటనే డబ్బు సమకూరింది. నాకు కొంత ఊరట కలిగింది. ఆ విధంగా వివిధ పనుల ద్వారా అందిన డబ్బుతో నా కుమారుని వివాహాన్ని బాబా నిర్ణయించిన తేదీకే జరపగలిగాను. బాబా మహాసమాధికి కొంతకాలం ముందు నా వ్యాపారానికి సంబంధించిన విషయంలో వారు సహాయం చేశారు. ఒక వ్యక్తి తన భవంతిని తాకట్టు పెట్టి మార్వాడి దగ్గర డబ్బు తీసుకున్న వ్యవహారంలో నేను దళారీగా ఉన్నాను. ఆ భవంతి తాలూకు పట్టా కాగితాలు కలెక్టర్ మంజూరు చేసినట్టుగా ఉన్నాయి. కానీ తరువాత అవి నిజమైనవి కావని, నకిలీవని తేలాయి. నాకు ఆ వ్యక్తి గురించి కానీ ఆ పత్రాల గురించి కానీ ఏమీ తెలీదు. కానీ నకిలీ పత్రాలు ఉపయోగించినందున నా మీద మరియు ఆ వ్యక్తి మీద పోలీసులు ఛార్జ్ షీటు దాఖలు చేశారు. నేను బాబా దగ్గరకు వెళ్ళి వారి సహాయం కొరకు ప్రార్థించాను. బాబా భయపడకు, అంతా సవ్యంగా జరుగుతుంది అన్నారు. నేను టెండూల్కర్ ఇంటికి వెళ్ళి ఆయన శ్రీమతితో బాబాను నా కొరకు ప్రార్థించమని వేడుకొని ఆమెను నీవు విడుదలవుతావు అని అనమన్నాను. ఆమె అలాగే అన్నది. ఆ రోజే కేసు నుండి నన్ను విడుదల చేశారు. ఆ కుదవ పెట్టిన వ్యక్తిని కోర్టులో ప్రవేశపెట్టి నన్ను ప్రభుత్వ న్యాయవాది తరఫు సాక్షిగా విచారించారు. ప్రాపంచక విషయాలలో నాకెన్నో అనుభవాలు కలిగాయి, కానీ నాకవి ఇప్పుడు గుర్తులేవు. నేను ఖురాను చదవలేదు. బాబాను ఆధ్యాత్మిక విషయాల గురించి అడగనూ లేదు. బాబా కూడా నన్ను ఖురాన్ చదవమని చెప్పడం కానీ నాతో ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడటం కానీ చేయలేదు. కానీ బడే బాబాతో మాత్రం ఖురాను చదవమని బాబా చెప్తుండేవారు. ముస్లిం పండితులు కానీ ప్రముఖులు కానీ బాబాను దర్శించినట్లుగా నాకు గుర్తులేదు. బాబా వివిధ రూపాలలో నా దగ్గరికి వచ్చి పరీక్షించేవారు. ఒకసారి ఒక బ్రాహ్మణునిగా నా దగ్గరికి వచ్చి భిక్ష అడిగారు. నేను అతనికి 2 అణాలు ఇచ్చి పంపాను. మరోసారి ఒక మార్వాడిగా వచ్చి తనకు ఆకలిగా ఉందని చెప్పారు. నేను అతనికి 4 అణాలు పావలా ఇచ్చి మార్వాడి హోటల్లో భోంచేయమని చెప్పి పంపాను. ఆ తరువాత నేను షిరిడీ వెళ్ళినప్పుడు బాబా కొన్ని ప్రత్యేకమైన సూచనల ద్వారా నా వద్దకు ఆ రూపాయలలో వచ్చినట్లు తెలియజేశారు. ఇంకోసారి ఆ రెండవ సందర్భం గురించి చెప్తూ బాబా నన్ను చూపించి షిరిడీలో ఒక భక్తునితో నేను అతని వద్దకు వెళ్ళాను. ఇతడు నన్ను మార్వాడి హోటల్కి పంపి భోజనం చేయమన్నాడు అని చెప్పి నా నమ్మకాన్ని దృఢపరిచారు. బాబా ఊదీని తీర్థాన్ని నేను ఎల్లప్పుడూ ఉపయోగిస్తాను. వాటిపై నాకు అపారమైన నమ్మకం ఉంది. నేను మా ఇంట్లో బాబా పటాన్ని పెట్టి ప్రతిదినం ఫోటో ముందు సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తాను. నేను ఇప్పటికీ షిరిడీ వెళుతుంటాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్
महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై. డిసెంబర్ 8వ తేదీ 1936 షిరిడి. నందారాం శివారాం మార్వాడి షరాబు వ్యాపారి షరాబు వ్యాపారి. వయస్సు 70 సంవత్సరాలు. తండ్రి శివరాం మార్వాడి షిరిడి. షిరిడిలో రెండవసారి ప్లేగు వ్యాపించినప్పుడు 1911 గ్రామస్తులు అందరూ షిరిడి విడిచి వెళ్ళడము ప్రారంభించారు. అలాంటి సమయంలో నేను వీధిలో వెళుతుండగా మారుతి ఆలయం వద్ద ఉన్న కొంతమంది నన్ను చూసి నా కళ్ళు ఎర్రగా ఉన్నాయని, జ్వరం వల్ల నాకు ప్లేగు సోకి ఉంటుందని అన్నారు. నేను భయంతో వణికిపోయాను. గ్రామస్తులు సలహాపై మారుతి దేవాలయానికి గుర్రంపై వెళ్ళి నూనె దీపం వెలిగించి టెంకాయ కొట్టి నన్ను కాపాడమని మారుతిని వేడుకున్నాను. షిరిడి విడిచి రహతా సమీపంలోని ఎక్రుక అను గ్రామానికి వెళ్ళడము మంచిదని పించి బాబా వద్దకు వెళ్ళి వారి అనుమతి కోరాను. నేను ఇక్కడికి వెళ్ళిన అవసరము లేదని, నేను మరణించే ప్రసక్తే లేదని బాబా అభయమిచ్చారు. ఇంకా నేను చనిపోయేంత వరకు నిన్ను చావనివ్వను అని హామీ ఇచ్చి ఊది ప్రసాదించారు. నేను షిరిడిలోనే ఉండిపోయాను. నా జ్వరము తగ్గిపోయింది. అక్టోబరు 15వ తేదీ 1936 నాసిక్. లక్ష్మణ్ గోవింద్ ముంగే అర్జీల లేఖకుడు. వయసు 70 సంవత్సరాలు. 43 మెయిన్ రోడ్డు నాసిక్. నేను బాబా దగ్గరకు 46 సంవత్సరాల క్రితం వెళ్ళాను. మా బంధువులైన వామన్ రావు రంగనాథ్ విజయపూర్కర్ అతను సోదరుడు సకారాం షిరిడిలో ఉండేవారు. వాళ్ళు ఇప్పుడు లేరు. నేనప్పుడు చిదంబర్ కేశవ్ గాడ్గిల్ అను సీనియర్ మమల్దార్ వద్ద గుమస్తగా పనిచేస్తూ ఉండేవాడిని. ఒకసారి చిదంబర్ కేశవ్ గాడ్గిల్, నానాసాహెబ్ నిమోన్కర్లు బాబాను దర్శించడానికి షిరిడి వెళుతుండగా వారితో నేను వెళ్ళాను. ఆ మునుపటి రాత్రి గదిలోని మేము ముగ్గురము మాత్రమే ఉండగా పడుకోబోయే ముందు గాడ్గిల్ బాబాకు సమర్పించడానికి కొన్ని ఖర్జూరపు పండ్లు, సాంబ్రాణి కడ్డీ ప్యాకెట్ ₹1 ప్రత్యేకించి విడిగా పెట్టుకున్నాడు. మరుసటి ఉదయం మేము ముగ్గురము బాబాను దర్శించాము. ముస్లిం ఫకీరైన బాబాను హిందువులు పూజించడం చూసి నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు బాబా గాడ్గిల్ను నా ఖర్జూరపు పండ్లు, సాంబ్రాణి కడ్డీ ప్యాకెట్ ₹1 నాకు ఇవ్వు అన్నారు. ఈ మాటలు విని నేను నిశ్చేష్టుడయ్యాను. వారు సర్వజ్ఞులకు అర్థమైంది. గాడ్గిల్ ఆ మూడింటిని బాబాకు సమర్పించాడు. బాబా స్వీకరించాడు. నానాసాహెబ్ నిమోన్కర్ తనంతట తానే బాబాకు ₹10 నోటు ఇవ్వబోయాడు. నేను ఫకీరును, నాకు డబ్బును తీసుకోను అంటూ బాబా తిరస్కరించారు. తర్వాత గాడ్గిల్ నుండి స్వీకరించిన వాటిని క్రింది విధంగా ఉపయోగించారు. మసీదు వెలిగించే దీపాలకు నూనె పోయడానికి ₹1ని నూనె వర్తకునికిచ్చారు. సాంబ్రాణి కడ్డీలు వెలిగించి పెట్టారు. ఖర్జూరపు పండును అక్కడున్న భక్తులకు పంచారు. ఇది చూసిన తర్వాత బాబా ఒక మహానీయులని, వారిని పూజించడము సరైనదే అనిపించింది. నా 20వ ఏట 1890లో నేను బాబాను దర్శించాను. వారప్పుడు రహతాలోని మారుతి దేవాలయంలో ఉన్నారు. నా వివాహం నిశ్చయమైంది. కానీ పెళ్లి కూతురుని అలంకరించడానికి నా దగ్గర నగలు లేవు. నాతో ఉన్న మా మేనత్త భర్త నుండి సహాయం పొందడానికి వెళ్ళాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు సాయినాథుని శరత్ బాబూజీకి జై. బాబాను దేవాలయంలో చూసి వారి వద్దకు వెళ్ళగా, బిడ్డా రా,
నిన్న నీ గురించే ఆలోచిస్తున్నాను అంటూ ఆహ్వానించారు. బాబా తమ కాళ్ళు వత్తమన్నారు. నేను అలాగే చేశాను. వారు నాకు ఒక మామిడి పండు ఇచ్చి తినమన్నారు. నేను తిన్నాను. అది ఎంతో మధురంగా ఉంది. తరువాత బాబా నన్ను ఇలా ప్రశ్నించసాగారు. బాబా, నువ్వు దేనికోసం వచ్చావు? నేను, నా వివాహం నిశ్చయమైంది. నా వద్ద నగలు లేవు. వాటిని అరువు తీసుకోవడానికి వచ్చాను. బాబా, ఎవరికి ఎవరు? ఇచ్చేదెవరు? పుచ్చుకునేదెవరు? అవసరానికి ఎవరూ సహాయం చెయ్యరు. నీకు అవసరమైతే 1000 రూపాయలు గాని 2000 రూపాయలు గాని వాటికి సరిపడా నగలు నా దగ్గర నుండి తీసుకో. గోనెగుడ్డలు ధరించి చేతిలో ఒక రేకు డబ్బా పట్టుకొని ఉన్న ఈ ఫకీరు నాకు ఇవన్నీ ఎలా ఇవ్వగలడని తలచాను. నేనక్కడి నుండి మా మేనత్త ఇంటికి వెళ్ళాను. మా మామతో నా అవసరాన్ని గురించి చెప్పాను. మా మామ తన దగ్గర నగలేమీ లేవని చెప్పాడు. ప్రస్తుతానికి వివాహం వాయిదా వేసుకోక తప్పదన్న బాధతో వెనుదిరిగాను. అదే సమయంలో నా స్నేహితుడొకడు కలిశాడు. అతడికి విషయం అంతా చెప్పాను. అతని మధ్యవర్తిత్వంతో సిన్నేరుకు చెందిన ఒక గుజరాతీ షావుకారు కాలి అందెలు ముక్కు పుడక అరువుగా ఇచ్చాడు. తరువాత 30 తులాల బంగారంతో నాకు అవసరమైన నగలు ఒక్క రోజులో తయారు చేయించి అప్పుగా వడ్డీ చెల్లించేటట్లు ఇచ్చాడు. అనుకున్న ముహూర్తానికే నా వివాహం జరిగింది. ఈ విధంగా నా స్నేహితుడు మరియు గుజరాతీ షావుకార్ల ద్వారా నాకు సహాయం అందేలా చేసి బాబా తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఈ సంఘటన జరిగిన తర్వాత నేను ప్రతి సంవత్సరం షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకునేవాడిని. నాకు మొదట్లో కొంతమంది బిడ్డలు కలిగారు. కానీ వాళ్ళు అల్పాయుష్కులు. ఇలా కొంతకాలం గడిచిన తరువాత 1912లో నేను బాబాను దర్శించి నా దురదృష్టానికి దుఃఖిస్తూ నాకు దీర్ఘాయువు గల ఒక్క కుమారుని ప్రసాదించమని ప్రార్థించాను. వారు, నువ్వు ఎందుకు ఒక్క పిల్లవాడినే కోరుకుంటావు? నీకు నేను 2 కుమారులను ప్రసాదిస్తాను అన్నారు. బాబా ఆశీర్వదించినట్లుగానే నాకు ఇప్పుడు 2 కుమారులున్నారు. ఒకరికి 13 సంవత్సరాలు, మరొకరికి 10 సంవత్సరములు. 2 కుమార్తెలు కూడా ఉన్నారు. ఒకరికి 27 సంవత్సరములు, మరొకరికి 18 సంవత్సరములు. నేను ఇంట్లో బాబా ఫోటోను నిత్యం పూజిస్తాను. వారు నా కోరికలన్నీ తీర్చారు. ఈ క్రింది సంఘటనే దానికి నిదర్శనం. ఒక వ్యక్తి, అతని కుమార్తె మా ఇంట్లో అతిథులుగా కొద్ది రోజులు ఉన్నారు. ఆ అమ్మాయికి తీవ్రంగా జబ్బు చేసి స్పృహ కోల్పోయింది. ఆమె బ్రతుకుతుందనే ఆశ ఎవరికీ లేదు. ఆ రాత్రి ఆమె తల దగ్గర నేను బాబా ఫోటోను ఉంచి బాబా ఊదీని ఆ అమ్మాయికి పెట్టాను. ఉదయానికి ఆ అమ్మాయికి స్పృహ వచ్చింది. ఆ అమ్మాయి తల్లి బాబాకు 10 రూపాయల దక్షిణ సమర్పిస్తానని మొక్కుకొని వాటిని సమర్పించింది. నవంబరు 29వ తేదీ 1936 గంగాధర్ విష్ణు క్షీరసాగర్, టెలిగ్రాఫ్ హెడ్ సిగ్నలర్, నీటిపారుదల శాఖ, సోనావాడి, కోపర్గాం. వయస్సు 51 సంవత్సరములు. దేశస్థ బ్రాహ్మణుడు. స్వగ్రామం నేవాస. నాకు 5 సంవత్సరముల వయసున్నప్పుడు నా తండ్రి చనిపోయాడు. నేను, మా అమ్మ, మా మేనమామ దగ్గర ఉండేవాళ్ళం. మాకు కొన్ని పొలాలుండేవి. కొంత పొలాన్ని బాబా భక్తుడైన బాలా నేవాస్కర్కు కౌలుకిచ్చాం. కానీ కొంతకాలానికి బాలా మా పొలానికి తానే హక్కుదారుడని ప్రకటించుకున్నాడు. మా తరపున మా మేనమామ వెళ్ళి అతన్ని నిలదీశాడు. బాలా ఈ సమస్యను శ్రీ సాయిబాబా సమక్షంలో పరిష్కరించుకుందామని చెప్పడంతో అతని మాట ప్రకారం మా మేనమామ, తల్లి బాలా నేవాస్కర్లు షిరిడీ వెళ్ళారు. మా అమ్మను, మామయ్యను అంతకు మునుపు బాబా ఎరుగరు. వాళ్ళు ద్వారకామాయి చేరి బాబాకు నమస్కరించేలోపే బాబా బాలా నేవాస్కర్తో, ఎందుకు నా బిడ్డలను అవస్థ పెడతావు? ఆ పొలాన్ని వారికి స్వాధీనం చెయ్యి అని చెప్పారు. మేము తిరిగి నేవాస వెళ్ళాము. కానీ బాలా నేవాస్కర్ పొలాన్ని మాకు స్వాధీనం చేయకపోవడంతో మేము కోర్టు ద్వారా పొలాన్ని స్వాధీనపరుచుకున్నాము. అది చూసి బాలా నేవాస్కర్ పిచ్చివాడయ్యాడు. తర్వాత అతడెప్పుడూ షిరిడీకి రాలేదు. అది జరిగినప్పుడు నా వయసు 16 సంవత్సరములు. నేనెప్పుడూ సాయిబాబాను దర్శించలేదు. మా మామ, తల్లి మాత్రం అప్పుడప్పుడు వారిని దర్శించేవారు. 2 సంవత్సరముల క్రితం నేను సోనావాడాకి
షిరిడి నాసిక్ మార్గంలో బదిలీ చేయబడ్డాను. అప్పటి నుండి నేను షిరిడి వెళ్ళి సాయి మందిరంలో పాటలు పాడుతున్నాను. నాకు 27/6/1935 నాడు ఒక కల వచ్చింది. ఆ కలలో బాబా నా ముందు నిల్చొని, ఇంకా నిద్రపోతున్నావా? ఈ రోజు నీ ఇల్లు నీకు స్వంతం చేస్తూ కోర్టు ఉత్తర్వు వచ్చింది. షిరిడీలో జాతర జరుగుతుంది. రా, భోజనం చెయ్యి అంటూ భోజనాల గదికి తీసుకువెళ్లారు. నేను భోజనం చేసి వారికి నమస్కరించాను. తర్వాత నాకు మెలకువ వచ్చింది. 4 రోజుల తర్వాత నా సోదరుడి నుండి నాకు ఒక జాబు వచ్చింది. అందులో మా ఇంటికి సంబంధించి అహ్మద్నగర్ జిల్లా కోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని వ్రాసి ఉంది. కోర్టు తీర్పు ఇచ్చిన రోజు నాకు కల వచ్చిన రోజు ఒకటే కావడం విశేషం. దీని వలన నాకు బాబాపై ఉన్న నమ్మకం మరింత బలపడింది. బయ్యాజీ పాటిల్. డిసెంబరు 9వ తేదీ 1936 షిరిడి. బయ్యాజీ అప్పాజీ పాటిల్, భూస్వామి, రెవెన్యూ మరియు పోలీస్ పటేల్, వయసు 47 సంవత్సరములు, మరాఠా. తండ్రి అప్పాజీ పాటిల్, స్వస్థలం బిర్గాం, నివాసం షిరిడి. నా పసితనం నుండి నాకు బాబా తెలుసు. బాబా షిరిడి వచ్చినప్పటి నుండి సమాధి చెందే వరకు నిత్యం భిక్ష చేసిన కొద్ది ఇండ్లల్లో మాది ఒకటి. బాబా మొదటి 3 సంవత్సరాలు మా ఇంటికి రోజుకు 8 సార్లు, తర్వాత 3 సంవత్సరాలు రోజుకు 4 సార్లు, తర్వాత 12 సంవత్సరాలు రోజుకు 2 సార్లు వచ్చి భిక్ష అడిగేవారు. చివరి 12 సంవత్సరాలు రోజుకు ఒక్కసారి మాత్రమే వచ్చేవారు. నా 11వ సంవత్సరం నుండి నేను బాబాను సేవించేవాడిని. నాకు 7 సంవత్సరాల వయసున్నప్పుడు, అంటే 1896లో రామనవమి ఉరుసు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అప్పుడే చందనం పూసి తమను పూజించుకోవడానికి హిందువులను, మసీదులో తమ ముందు ఖురాను చదివేందుకు ముస్లింలను బాబా అనుమతించారు. ఈ ఉరుసు ఉత్సవం అప్పా కులకర్ణిచే ప్రారంభింపబడింది. అతను ఒక డబ్బు అపహరణ కేసులో ఇరుక్కొని బాబా కృప వలన బయటపడ్డాడు. అందుకు కృతజ్ఞతగా బాబాకు ఉరుసు ఉత్సవం జరిపించాడు. హిందువులు బాబాకు చందనం పూసేవారు. బాబా చందనాన్ని చేతులతో మసీదు గోడలకు అద్దేవారు. పంజా గుర్తులు. ఇతర ముస్లింలు కూడా బాబాను అనుసరించి అలాగే పంజా గుర్తులు అద్దేవారు. బాబా మహల్సాపతికి కొంతమంది ముస్లింలకు నుదుటిపై చందనం పూసేవారు. మహల్సాపతి బాబా నుదుటికి చందనం పూసి వారిని పూజించేవాడు. ఆ తరువాత ముస్లింలను మసీదులో నమాజు చేసుకోవడానికి బాబా అనుమతించేవారు. నమాజు జరిగేటప్పుడు అందరినీ నిశ్శబ్దంగా ఉండమని ఆదేశించేవారు. అప్పుడప్పుడు బాబా కూడా నమాజ్ చేసేవారు. ఇది శనివారాలలో మాత్రమే. ఎవరైనా పేడాలు, ఇతర మిఠాయిలు తెచ్చినప్పుడు బాబా కలాం, ఫత్యా లాంటిది చదివి తరువాత వాటిని ప్రసాదంగా హిందువులకు, ముస్లింలకు సమానంగా పంచేవారు. ఉరుసు ఉత్సవం జరుపుకునే విధానంలో హిందువులకు, ముస్లింలకు మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉంటుందని చందనం, పంజా గుర్తును హిందువులు, ముస్లింలు అందరిపైన ఒకేలా అద్దేందుకు బాబా అనుమతించారు. ఈ ఉత్సవానికి అయ్యే ఖర్చు మా నాన్న, నానాసాహెబ్ చాందోర్కర్, తాత్యా పాటిల్ మొదలైన వారు భరించేవారు. నాకు 11 సంవత్సరముల వయసున్నప్పుడు ఒకరోజు నేను పశువులు మేపడానికి వెళ్తుంటే బాబా నన్ను వెళ్ళవద్దని ఆపారు. హఠాత్తుగా బాబా నన్ను, ఇతరులను కోప్పడుతూ 4 కుండలను పగలగొట్టారు. తరువాత తమ చేతులను శంఖంలాగా నోటి దగ్గర పెట్టుకొని బం బం అని ఊదారు. ఇది మృత్యువు గాని మరేదైనా అశుభ సంఘటన గాని జరగబోతోందని తెలియజేసే సంకేతం. అప్పుడు సమయం ఉదయం 9:30 గంటలు. ఆ రోజు రాత్రి 30 ఏళ్ల వయసు గల మా అత్త కుమారుడు దాజీ కోతే జ్వరంతో చనిపోయాడు. బాబా సశరీరులుగా ఉన్న చివరి 14 సంవత్సరాల్లో ప్రతిదినం నాకు 4 రూపాయలు ఇచ్చేవారు. వారు మహాసమాధి చెందిన రోజు కూడా నాకు 4 రూపాయలు ఇచ్చారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీకి జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई. रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा. मैं अंधा हूँ बंदा तुम्हारा. मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू. अल्लाह इलाही. रहमो नजर करो, रहमो नजर करो.
अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजरो करो काली जमाना मैंने गमाया काली जमाना मैंने गमाया साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिन कोई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है अपने मस्जिद का झाड़ू गड़ो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
బాబా సాయి 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 బాబా సాయి